కర్మ ఎవరినీ వదలదు. భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా. నువ్వు చేసే కర్మపైన నీ హక్కు ఉంది, ఫలితాలపై కాదు. కాని భాగవతంలో మనం చూస్తాం, ప్రతి ఒక్క చర్యకి ఒక ఫలితం ఉంటుందన్నది కాలానికి సంబంధించిన అజేయ సత్యం. రావణుడు పరస్త్రీ వ్యామోహంతో ధర్మాన్ని దాటి నడిచాడు. మహాశివభక్తుడు, మహాపండితుడైనా కర్మ వదల్లేదు. దుర్యోధనుడు అహంకారంతో పాండవులను అణగదొక్కాలనుకున్నాడు. ద్రౌపదిని నిండు సభలో అవమానించి తన ఆనందించాడు. అందుకే తను మాత్రమే కాదు, ఆయనకు మద్దతిచ్చినవారంతా నశించిపోయారు. పరీక్షిత్ మహారాజు చుట్టిన తులసిమాలను అవమానించగా తక్షకుని విషంతో మరణించాడు. ఎందుకంటే అది కర్మఫలితం. స్త్రీని అవమానించినవానికి వినాశనం తప్పదు అని పై 3 ఉదాహరణలు చెబుతున్నాయి. ఈ విశ్వంలో నీడలా వెంటాడే శక్తి కర్మ. అది ఊరుకోదు, మరచిపోదు. అది తన పని తప్పకుండా పూర్తిచేస్తుంది. అందుకే మనం చేసే ప్రతి పని ఆలోచించి చెయ్యాలి. మంచి చేస్తే మన ముందర మంచి నిలుస్తుంది. చెడు చేస్తే మన ఎదుటే చెడు ఎదురవుతుంది. ఎన్ని యుగాలైనా కర్మ ఎవ్వరినీ ఉపేక్షించదు. ఎప్పుడో ఒకప్పుడు తీర్పు చెప్పి తీరుతుంది. జాగ్రత్త.